వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్ టేల్స్ తెలుగు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచి హాలిడే సీజన్ కదా, తమ్నెల్లో చూపించినట్లు ఇంట్లోనే హోమ్ మేడ్ చికెన్ నగెట్స్ ఎలా చేయాలో ఫ్రమ్ స్క్రాచ్ చూద్దామా? ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక బౌల్లో 500 గ్రామ్స్ చికెన్ తీసుకుందాము. బోన్లెస్ చికెన్, బ్రెస్ట్ పీస్ అయితే ఇంకా చికెన్ నగ్గెట్స్కి బాగా సెట్ అవుతుంది. దాన్ని బాగా వాష్ చేసుకొని మజ్జిగలో కడిగితే నీ సువాసన రాదు. మజ్జిగలో కడుక్కున్న తర్వాత క్లీన్గా వాష్ చేసుకొని దాంట్లో కారం, ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 30 minutes మ్యారినేట్ చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1 స్పూన్ సోయా సాస్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక 30 minutes మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. 1 hour, టోటల్ 1 hour మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి. అంటే బ్రౌన్ పార్ట్ని తీసేసి 5 slices వరకే కట్ చేసుకొని చికెన్ మిక్స్చర్కి వీటిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా బ్రెడ్స్కి కూడా పట్టే విధంగా బాగా కలుపుకొని మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకొని దాన్ని ఇప్పుడు ఒక మిక్సీ గ్రైండర్లోకి తీసుకొని బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. దీన్ని గ్రైండ్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ టెక్స్చర్ వస్తుంది. సో దీన్ని గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మిక్స్చర్కి అంతా ఆయిల్ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes వరకు దీన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్లేట్కి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని చికెన్ నగ్గెట్ మిక్చర్ని దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని డీప్ ఫ్రీజ్ చేసే కంటే ముందు కొంచెం మార్క్స్ మీకు నచ్చిన షేప్స్లో వాటిని మార్క్ చేసుకొని ఫ్రీజ్ ఒక 30 minutes చేసుకుంటే మనము ముక్క ఫ్రై చేసేటప్పుడు విరగకుండా ఈజీగా హ్యాండిల్ చేసుకునే విధంగా మనకి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను ఇక్కడ మార్క్స్ చేసి ఒక 30 to 45 minutes డీప్ ఫ్రీజ్ చేశాను. ఒక బౌల్ తీసుకొని అందులో 2 eggsని బ్రేక్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే వీటితో పాటు మనకి బ్రెడ్ క్రమ్స్ కూడా కావాలి. నేనైతే ఇందాక మనము బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకున్న తర్వాత బ్రౌన్ పార్ట్ ఉంది కదా, ప్లస్ అది ఇంకొన్ని బ్రెడ్స్ వేసి బాగా టోస్ట్ చేసి వాటిని మిక్సీ చేసుకొని ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇది సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది, అది కూడా యూస్ చేయొచ్చు, బట్ నేను ఇలా యూస్ చేశాను. ముందుగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న చికెన్ నగ్గెట్స్ని మనం బయటికి తీసి ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 by 1 ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్ బీట్లో మనము ఈ చికెన్ నగ్గెట్స్ని డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో ఈవెన్గా అంత బాగా బ్రెడ్ క్రమ్స్ బాగా అంటుకునే విధంగా బాగా రోల్ చేసుకోవాలి. కొంచెం నెక్స్ట్ స్టెప్లో ఎలా స్టోర్ చేయాలో చూపిస్తాను. సో వీటిని టీ టైమ్ స్నాక్గా, లేదంటే పిల్లలకి స్కూల్లో లంచ్ బాక్స్ స్నాక్స్ లాగా, లేదంటే కిటీ పార్టీస్లో, లేదంటే ఈరోజు 31st December కదా, నైట్కి ఏదైనా మంచింగ్కి సో ఇలా వీటిని బాగా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి, టేస్టీగా, హోమ్ మేడ్ కదా, సో ఏం ప్రిజర్వేటివ్స్ అలా ఏం ఉండవు. హోమ్ మేడ్ కాబట్టి చిన్నపిల్లలకి కూడా బాగా ఇవ్వచ్చు. మా పాప అయితే ఇవి బాగా తింటుందండి. జంక్ ఫుడ్ వాటికంటే మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసేస్తే ఇంకా బాగుంటుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు వీటిని ఎన్ని కావాలో అన్ని ఫ్రైకి పక్కన పెట్టుకొని మిగతా వాటిని 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. మిగిలిన వాటిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని డీప్ ఫ్రీజ్ చేసుకోవచ్చు 1 month వరకు. ఇప్పుడు మిగిలిన వాటితోటి నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. సో ఒక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని మిగిలిన అన్ని చికెన్ నగ్గెట్స్ని వాటిలో వేసేసి మీడియం ఫ్లేమ్ మీద, అస్సలు హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్ మీద బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే అది బాగా కలర్ అయితే చేంజ్ అవుతుంది కానీ మనకి లోపల చికెన్ ఉడకదు. సో మీడియం ఫ్లేమ్ మీద స్లోగా ఒక 10 to 15 minutes పడుతుంది. వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే అంతే, టేస్టీ చికెన్ నగ్గెట్స్ రెడీ. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్.